ఓ మై గాడ్, బాటిల్ పెట్టి ఇదంతా ఎందుకు పెట్టా చేత ఏ అప్పుడు ఉండే అట్లనే తీయాలి. ఇదంతా అదంతా ఏంది బ్లాక్ బ్లాక్ ఉన్నది మట్టి? అది ఎరువా? ఇక్కడ ఇంటి పక్కన ఒక కొట్టం ఉంది. ఈ కొట్టంలో ఒక స్నేక్ పోయిందట, చూద్దాం అది ఏ స్నేక్ ఉందో రెస్క్యూ చేద్దాం. అన్నకు ఒకసారి అడుగుదాం ఆ పాముని ఎట్లా చూసిండో, ఎక్కడికి వెళ్ళి వచ్చిందో. అన్న చెప్పండి పేరు? అర్జున్ అన్న. అన్న ఎక్కడికి వెళ్ళి వచ్చింది పాము? ఎక్కడికి వచ్చింది? నువ్వు ఎందుకు వచ్చినావు? వాష్రూమ్కి వచ్చింది. వాష్రూమ్కి వచ్చినావు? వచ్చినప్పుడు ఎటు వెళ్ళింది? ఇటు పోయింది, ఇలా మనకి వాష్రూమ్లోకి పోయేది. అందులో శివశో అనగానే అందులోకి పోయింది. ఇంట్లోకి వెళ్ళి అటు పోయింది. అటు పోయింది. అందులో గడ్లు ఉంది. అందులో గడ్ల పక్కా చూసినావు? రెస్క్యూ చేస్తే దొరుకుతుందా? దొరుకుతా. ఇట్లా పెట్టద్దు, ఎందుకంటే బాత్రూమ్ పక్కన కదా. ఇట్లాంటి దగ్గరలో ఏమైపోతుంది అంటే విషపూర్వమైన జంతువులు వచ్చి ఇట్లా కూర్చుంటాయి అనమాట. అవి ఇట్లా ఆకలి అయినప్పుడు ఏంటంటే ఇక్కడ ఎలుకలు పిల్లలు ఉంటాయి కదా, ఎలుకలు అండ్ మళ్ళీ పెద్ద పెద్ద ఎలుకలు, చిన్న చిన్న ఎలుకలు తినేందుకు అవి వస్తుంటాయి అనమాట. అండ్ మళ్ళీ కప్పలు కూడా ఇక్కడ ఉంటాయి కదా. సో అవి ఇట్లా ఎత్తుకుంటూ ఏంటంటే ఇప్పుడు వచ్చి ఇలా అవి ఇట్లా ఆహారం ఇక్కడ ఉంటుంది కాబట్టి అవి రెస్క్యూ చేసి తింటాయన్నమాట స్నేక్స్. సో జాగ్రత్త ఉండాలా. ఇట్లా ఇంటి పక్కన కానీ ఇట్లా బాత్రూమ్ బెట్ల కింద కూడా, అక్కడ కూడా చూడండి చెత్త చెదరం ఎంత బాగుంది, చూస్తున్నారా? ఇక్కడ కూడా చూడండి అంత చెత్త చెదరం పెట్టేసారు మెట్ల కింద. అట్లా పెట్టద్దు. ఇప్పుడు అది పట్టడానికి అవసరం ఉంది ఎప్పుడైనా. సో దాని కింద పాము ఉన్నది అనుకో, అనుకోకుండా నువ్వు వాటి తీసినప్పుడు బయట అవుతుంది, కరుస్తుంది. అవునా? పాము ఉండొచ్చు, ఏదైనా తేలు ఉండొచ్చు, సంథింగ్ ఏదైనా ఉండొచ్చు దాని కింద. విషపూరమైన జంతువు, ఎనిమల్ కరిచింది అనుకో మళ్ళీ ప్రాణం పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. బట్ట పైపులు, దీనికి ఏముంది? బుట్టలు. బుట్టలు, మక్క బుట్టలా? అట్లా ఈడకి వచ్చింది చూడు. ఇప్పుడు ఎండాకాలం కదా, సో సమ్మర్లో ఇక్కడ మా దగ్గర 46 డిగ్రీ ఎండ కొడుతున్నది. సో ఎండకు ఎనిమల్స్ అసలు బయట ఇక్కడ ఉంటలేవు, అవన్నీ ఇళ్ళకి వచ్చేస్తున్నాయి. ఎందుకంటే విపరీతంగా ఎండ ఉంది అండ్ మళ్ళీ వాటర్ కూడా అవిట్లకు దొరుకుతలేవు. సో దొరకక ఏం చేస్తున్నాయంటే పంట పొలాలు ఇవన్నీ ఇప్పుడు కోసేసారు. ఈ మధ్యలో కోసేసిన తర్వాత వాటర్ లేవు వాళ్ళకు. అవునా? అవి ఏం చేస్తున్నాయి, మన ఇళ్ళకు ప్రవేశిస్తున్నాయి. చూడు పాపం దానికి ఎంత దాహం వేస్తుందో, వచ్చే పన్ను చూడండి. సో గాయ్స్ చూడండి పాము ఎట్లా ఉన్నది. గడ్డి తీసేసిన తర్వాత కూడా చూడు ఎట్లా ఉన్నది. బయటికి నికల్, బయటికి నికల్. ఇట్లా వండుకున్నది చూడు, దర్జాగా వండుకున్నది. పాపం దానికి ఆకలి ఎత్తున్నట్టున్నది. పాము కూడా కోసంకి వచ్చింది. చలో बैठ के निकाल रहे, अच्छा निकाल रहे, एंगल्स चेंज करते निकालना। तो गाइस చూస్తున్నారా ఇండియన్ స్పెక్టికల్డ్ కోబ్రా. చూడండి కొన్ని వాటర్ ఉంటాయి బ్రదర్, వాటర్ తాగిందా? బాటిల్ ఉందా? ఓ
పాట పాడలేదు పాట పెద్దది కావాలా ఇది తీసుకురా ఇది ఏమనలేదు ఓ మై గాడ్ బాటిల్ పెద్దది ఉంటాయి ఇంకా తీసుకురా సో గైస్ చూస్తున్నారా నాగుంపం ప్లీజ్ దయచేసి మీ ఇళ్ళలో కనుక ఇలాంటి వన్యప్రాణులు ప్రవేశిస్తే అవి ఇట్లా ముట్టాలన్నా చంపాలన్నా ట్రై చేయకండి, డోంట్ ట్రై. ఎందుకంటే అవి చాలా డేంజర్ కాబట్టి మీ ప్రాణాలు కూడా పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దీనిలో కనుక ఇలాంటి వన్యప్రాణులు ప్రవేశిస్తే మాట్లాడి రెస్క్యూస్లా కాల్ చేయండి, మేము వచ్చి రెస్క్యూ చేస్తాం. మేము ఒకవేళ అవైలబుల్లో లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి దాన్ని రెస్క్యూ చేసి సురక్షితమైన ప్రాంతంలో రిలీజ్ చేస్తుంటారు. సో ఫ్రెండ్స్, ఈ స్నేక్స్లో వచ్చేసి నిరోటాక్సిక్ వెనం ఉంటుంది. ఆ నిరోటాక్సిక్ వెనం ఎందుకు పనిచేస్తా అంటే మన నర్వస్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ చేస్తుంటుంది అన్నమాట. సో దీని యొక్క వెనం తోటి మనిషి చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ మళ్ళీ దీని ఒక వెనం తోటి మనిషి బతుకుతాడు కూడా. ఎట్లా బతుకుతాడు అంటే స్నేక్ బైట్ అయిన తర్వాత మనకు యాంటీవెనం ఇస్తారు కదా, సో యాంటీవెనం అనేది దీని యొక్క వెనం తోటే తయారవుతుంటుంది అన్నమాట. బ్లడ్ క్యాన్సర్, హెచ్ఐవి, హస్తమాలో యూజ్ చేస్తుంటారు. సో గైస్ చూడండి ఎట్లా యాక్టివ్ అయితే పాపం. ఇది పాము అంతా గుసరు అయిపోయింది, సమ్మర్ కదా. ఆ డబ్బా బ్రదర్ డబ్బా కొన్ని బుర్రల వాటర్ ఇస్తారా యాడన్నావా? సో గైస్ మేమైతే వచ్చి పాముని అయితే రెస్క్యూ చేసినాం. తీసుకెళ్ళి వెళ్ళి దాని యొక్క హ్యాబిట్ ఏరియాలో రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. అన్నగారికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ వెంటనే కాల్ చేయడానికి తొందరగా రెస్పాండ్ అన్న కూడా చాలా మంది నేను చూస్తా యూట్యూబ్లో ఆల్రెడీ. తొందరగా రెస్పాండ్ అయ్యి తొందరగా రెస్క్యూ చేస్తాడు అన్న. తొందరగా కాల్ అటెండ్ చేసి తొందరగా వచ్చిండు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న.